సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వ్యవసాయ మార్కెట్ల గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా రాయచూర్, అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్, అలాగే బళ్ళారి వ్యవసాయ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు అయితే కుప్పలు తెప్పలుగా కూడా రావడం జరిగింది. కాస్త పర్లేదు ఈరోజు రేట్స్ వచ్చేవాటికి వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే ఏదైనా చెప్పింది కూడా అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్క రైతుకి. చాలా మటుకు ఈరోజు వచ్చే మటుకు ఒక్కో క్వాలిటీ ఒక్కో విధంగా పోయినాయి. అవి రేట్స్ అన్నీ తెలుసుకుందాం. ఈరోజు బళ్ళారి మొదటగా తెలుసుకుందాం. బళ్ళారి మార్కెట్ వచ్చేసి ఈరోజు 7,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది, ఒక 120 బస్తాలు. మిగతా వచ్చేసి 400 బస్తాలు 7,700తో అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. మిగతా చూసుకున్నట్లయితే 7,200, అవి 315 బస్తాలు. ఇక 6,800 వచ్చేసి చాలా మటుకు 2,500 బస్తాలు అయితే పోవడం జరిగింది. ఇక మిగతావన్నీ 5,500. బ్యాళ్ళు చూసుకున్నట్లయితే మనకు పప్పు శనగ బ్యాళ్ళు 3,200. చెనక్కాయలు చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే 6,800 కాటి నుంచి 7,100 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చెనక్కాయలు అనమాట. ఇక బెంగాల్ గ్రామ్ చూసుకున్నట్లయితే ఈరోజు 7,009 రూపాయలు అయితే పోయింది, అంటే శనగలు, పప్పు శనగలు అనమాట. ఇక మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే 2,489 రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్స్ అనమాట. ఇక చాలా మటుకు ఇది నడిచిన మార్కెట్ అనమాట. బళ్ళారి చూసుకున్నట్లయితే చాలా మటుకు బళ్ళారిలో 5,000 కాటి నుంచి 6,000 పోయినట్టు కూడా కాస్త మ్యాచర్ అయితే ఎక్కువగా ఉంది. 6,000 పోయినట్టు అనేట్టు కూడా డ్రై అనమాట. మనం 7,200 అయితే 6,800 కాటి నుంచి 7,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మార్కెట్. అంటే ఒక మాదిరి డ్రై ఉండేవి, ఫుల్ డ్రై ఉండేవి కూడా 7,500 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే మటుకు. ఇక కర్నూలు చూసుకున్నట్లయితే కర్నూలుకి 9,000 బస్తాలు అయితే రావడం జరిగింది. కర్నూలు వచ్చే మటుకు చాలా మటుకు ఇంచుమించు ఒక మనకు రేట్స్ అనేవి చాలా తక్కువగానే పోయినాయి. ఈరోజు వచ్చే మటుకు 7,800 చాలా ఎక్కువగా పోయినాయి అనమాట. అవి వచ్చేసి 1,400 బస్తాలు. మిగతావన్నీ చూసుకున్నట్లయితే 7,000, 7,200, 7,100, 7,300, 7,500 అనమాట. ఇంకా మిగతావన్నీ 6,800 అట్లా పన్నాయి అనమాట. చాలా మటుకు 6,200 చాలా లోయెస్ట్ అనమాట. ఇది వచ్చేసి చాలా నీట్గా ఉన్నా కూడా సరుకు ఇవే రేట్సే పన్నాయి అనమాట. ఎందుకంటే కాస్త మ్యాచర్ ఎక్కువ ఉంది నీట్గా ఉన్నా కూడా. ఇక 5,500, 5,600 కూడా పన్నాయి రేట్స్ అనేవి. ఇక 4,000 అయితే బ్యాళ్ళు కూడా పోయినాయి అనమాట. 4,000, 4,000 లోపల. ఇక 4,500 కూడా కందలు అయితే పన్నాయి. అవి కూడా చాలా గ్రేడింగ్ తక్కువ ఉండడం వల్ల ఈ రేట్స్ అనేవి చెప్పడం జరిగింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లోన. ఇక ఇక్కడ తేజ మార్కెట్ కూడా బాగానే నడుస్తుంది. తేజాలు వచ్చేసి 14,000 అయితే పోతున్నాయి మిరపకాయలు అయితే గిన. ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ అనమాట. ఇక రాయచూరు మార్కెట్ వచ్చేసి రాయచూరు మార్కెట్కి 11,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఈ కర్నూలుకి దీనికి చాలా ఎక్కువగానే వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక రాయచూరు మార్కెట్లో ఈరోజు బాగా పోయినటువంటి 1,400 బస్తాలు అయితే మనకు చాలా మటుకు 8,100 రూపాయలు అయితే పన్నాయి అనమాట. మిగతావి అయితే పెద్ద రేట్స్ అయితే పోలేవు, అన్నీ 8,000 మనకు చూసుకున్నట్లయితే. చాలా మటుకు టెండర్లు కూడా చాలా లేట్ అయినాయి అనమాట ఈరోజు వచ్చే మటుకు. ఎందుకంటే సరుకు ఎక్కువగా రావడం, మనకు దరిదాపు 4:30 నుంచి 5 లోపల అయితే టెండర్ అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు వచ్చే మటుకు రాయచూరు మార్కెట్లో 7,700తో చాలా వ్యాపారాలు అయినాయి ముఖ్యంగా. ఎందుకంటే కొన్ని లాట్స్ అయితే పోలేవు, కానీ మిగతావన్నీ చాలా మటుకు 7,000, 7,500 నుంచి మొదటగా స్టార్ట్ అయ్యి నిన్నామన్నట్టు కంటే కాస్త మార్కెట్ అయితే మేలు. ఈరోజు 7,500, 7,700 మంచి స్టాకులు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ అయితే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా. మళ్ళీ వేరే వచ్చేసి 7,200 ఇట్లా పోతున్నాయి. అంటే జొన్నల మటుకు మనకు తెల్లకందులు అనుకోవచ్చు. తెల్లకందులు అయితే మనకు 6,900, 7,000 కూడా పోతున్నాయి. తెల్లకందులు కూడా 7,200 కూడా పోయినాయి మంచివి. మనకి ఎర్రకందులు వచ్చేవాటికి చాలా మటుకు డిమాండ్ అయితే తగ్గింది, కుప్పలతో అయితే తగ్గిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాస్త రేట్స్ అయితే చూసుకున్నట్లయితే కొద్దిగా ఈరోజు పర్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని మార్కెట్లు కర్నూలు కానీ, మనకి ఈ బళ్ళారి కానీ, రాయచూరు మార్కెట్ కానీ పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక పప్పు శనగలు అయితే అయినా ఈరోజు రాయచూరు వ్యవసాయ మార్కెట్లో 5,800 కాటి నుంచి 6,500 వరకు అయితే వెళ్ళడం జరిగింది. బళ్ళారి కూడా మనకి ఆల్మోస్ట్ 5,600 కాటి నుంచి మనకి 7,000 వరకు అయితే పలికినాయి అనమాట. ఇక చాలా మటుకు కొద్ది వాటికైతే డిమాండ్ అయితే తగ్గింది, లేదంటం లేదు. ముఖ్యంగా ప్రాపర్లీ చూసుకున్నట్లయితే ఒక్కోటి ఒక్కో రకంగా అయితే వెళ్ళినాయి. ఈరోజు అయితే మార్కెట్ అయితే స్టడీగానే నడిచింది. ఎందుకంటే నిన్న మొన్నటి కంటే మేలు. ఎందుకంటే పండుగ తర్వాత చాలా మటుకు సరుకులు అయితే వస్తున్నాయి అనమాట. ఈరోజు కూడా భారీగానే వచ్చినాయి సరుకులు. ఎక్కడ చూసుకున్నా కూడా మ్యాక్సిమం ప్రైస్ కంటే ఎక్కువగానే వచ్చినాయి అనమాట. మ్యాక్సిమం ప్రైస్ అంటారు చూడండి, మ్యాక్సిమం వచ్చే సరుకుల కంటే ఎక్కువగానే వచ్చినాయి అనమాట. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి
మనకి 7,000 7,200 అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే ధరలు కొనసాగితే గిన పర్వాలేదు. ఎందుకంటే జంప్ అయ్యకుండా వస్తే రైతు ఇప్పుడు కళ్ళలోనే అమ్మేసుకుంటారు. లేదంటే రేట్లు లేవని అందరూ ఏసీల్లో పెట్టుకునే స్థితిలో అయితే ఉన్నారనమాట. ప్రభుత్వాలు కూడా కొనుగోలు అయితే చేయటం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు కొనుగోలు చేసినా చాలా మటుకు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అంత సైడు మనకు ఈ రెడ్ గ్రామ్ అనేది చాలా మటుకు కందులు అనేటివి ఎక్కువగా వేయడం జరిగింది. పప్పు శనగలకి అయితే ఈరోజు మంచి శకనం అనేది చెప్పుకోవచ్చు. మనం డైలీ వీడియోలలో కూడా చెప్తున్నాం అనమాట. ఈ రేట్స్ అయితే ఇట్లా పోతున్నాయి, ముఖ్యంగా ఎవరైనా ఉంటే అమ్మేసుకుంటే మేలు అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి పప్పు శనగలు అయితే రేట్స్ లేవు. గత ఏడాది బాగానే వచ్చిందనమాట పంట. ఈసారి పంట తక్కువ ఉంది కాబట్టి రేట్లు రైజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. పప్పు శనగలు కూడా ఎవరన్నా పెట్టుకోవాలనుకున్నా కూడా ఏసీలలో పెట్టుకొని మంచి రేట్స్కి అయితే అమ్ముకునే అవకాశం అయితే పప్పు శనగలకి అయితే ఉందన్నమాట. కందుల గురించి కూడా ఒక వీడియో పెట్టాను. దాన్ని కూడా కింద అయితే వాట్సాప్లో లింక్ పెడతాను, చూడండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.